ఆహార కల్తీపై శిక్షలేవి నోటీసులతోనే సరి కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే చట్ట ప్రకారం ₹1,00,000 పెనాల్టీ జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలే హోటళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు నామాత్రం పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్ సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లేరు ఇదే అదునుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీని రాష్ట్రంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడడం లేదు అధికారులు తనిఖీలు చేయడం ఆపై నోటీసులు ఇవ్వడం తప్ప కల్తీ రాయిలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు దీంతో కల్తీ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది పాలు టీ పౌడర్ మొదలుకొని నూనె కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్ని కల్తీ చేస్తున్నారు హోటల్ రెస్టారెంట్లో కుళ్ళిన చికెన్ మటన్తో బిర్యానీలు వడ్డిస్తున్నారు ఆ వంటకాల్లో పురుగులు ఈగలు బొద్దింకలు బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీ చేపట్టి అక్కడి అధ్వాన పరిస్థితులపై ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయడం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడము పరిపాటిగా మారింది ఆహార కల్తీకి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డోళ్లపైన ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతో మహా అయితే నామాత్ర పెనాల్టీ వేయడంతోనే సరిపెడుతున్నారు గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు ఇచ్చినా వారిలో ఒక్కరు కూడా జైలుకి వెళ్ళలేదు కనీసం ఆయా హోటళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీ కేంద్రాల లైసెన్సులు కూడా రద్దు చేయడం లేదు దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీ రాయిలు అదరక బెదరక తమ దందా కొనసాగిస్తూ ఉన్నారు గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్లో అపరిశుభ్ర పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు ప్రముఖ హోటల్ మళ్ళా 5 స్టార్ హోటల్ 5 స్టార్ మనం హోటళ్ళకి పోతే ముంగడ కూర్చునేదే నీట్గా ఉంటుంది ఇక లోపలికి తొంగి చూస్తే మళ్ళీ అలా దించాడు ఇక అందుకనే నో ఎంట్రీ అని పెడతాడు నో ఎంట్రీ ఫర్ స్టాఫ్ ఓన్లీ ఇవి ఎందుకు పెడతారంటే ఎవడు రాకుండా వస్తే ఎవడు తినడిగా ఈ ఆహార కల్తీల వల్ల ఇప్పుడు రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి ఆహార కల్తీలది ఒకసారి చూద్దాం ఆహార కల్తీలు ఆహార కల్తీ దక్షిణ ఆసియా ప్రాంతంలో దాదాపుగా 2010లో ఒక్క దక్షిణాసియా ప్రాంతంలోనే 1,75,000 మంది ఆహార కల్తీ కారణంగా చచ్చిపోయారు 1,75,000 మంది ఇక దక్షిణాసియాలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి మరణాల సంఖ్య భారతదేశంలో కూడా గణనీయంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒక్కసారి మనం లెక్కలు చూస్తే 2009 నుంచి 2018 మధ్య ఐడిపిఎస్ డేటా ప్రకారం ఐడిఎస్పి డేటా ప్రకారం ఏంటంటే 2688 ఫుడ్ కల్తీ కేసులు అయినాయి ఆహార కల్తీ కేసులు అయితే దాదాపు ఇందులో 572 మంది చచ్చిపోయారు 572 మంది చనిపోయారు ఇక్కడ మరి కారణాలు ఏంటి దీనికి ఆహార కల్తీకి కారణాలు ఆహార కల్తీకి కారణాలను చూస్తే పురుగుల మందు అవశేషాలు ఇవి 70% కారణం అది సరిగా అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ పురుగుల మందు అవశేషాలు అంటారు కదా ఇప్పుడు ఇది ఏది టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది టేస్టింగ్ సాల్ట్ నుంచి సాల్ట్ చైనా నుంచి ఇక్కడికి ఏది ఎగుమతి చేస్తారు ఎగుమతి చేసినప్పుడు ఈ దిగుమతి చేసుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఎందుకు ఎగుమతి చేస్తున్నాం అంటే చెట్లకు ఎరువులు వేయడానికి అని చెప్తారు ఫ్రాక్షన్గా అంటే ఇది ఒక రకంగా పురుగుల మందు లాంటి అటువంటిది అనమాట ఎరువులు లాంటిది ఎరువులు అని చెప్పి మనకి తీసుకొచ్చేసి ఫుడ్లో లేసి సుయ్యి మనగానే మంచిగా టేస్ట్ ఎంత మంచిగా ఉందని తింటుంటారు మీకు 1-2 ఘటనలు ఉదాహరణ చెప్తా అవి ఎంత ప్రమాదకరమైనయో టేస్టింగ్ సాల్ట్ చాలా డేంజర్ ఇక ఒకటేమో ఈ కారణం చేత 70% ఆహార కల్తీ జరుగుతూ ఉంటే ఇక బ్యాక్టీరియా ద్వారా అందులో సాల్మోనెల్లా ఈకోలై 32.7% 32 పాయింట్ అన్న ఇది 32.7% సంఘటనలు జరుగుతూ ఉన్నాయి బ్యాక్టీరియా కారణంగా
ఇక స్వచ్ఛత లోపాలు, కంటామినేషన్. స్వచ్ఛత లోపాల వల్ల ఒక కారణం. ఇక ప్రధానంగా ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఆహార కల్తీలు అంటే మధ్యాహ్న భోజనం పథకంలో. మధ్యాహ్న భోజనం పథకంలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. 2009 నుంచి 2022 మధ్య ఎంత అంటే 9646 కేసులు నమోదైనాయి. 9646 కేసులు మధ్యాహ్న భోజనం ఆహార కల్తీకి సంబంధించినటువంటి కేసులు నమోదైనాయి. ఇందులో ఒక్క 2022లోనే 979 కేసులు నమోదైనాయి. ఇక బీహార్లో జరిగినటువంటి ఘటన ఒకసారి చూద్దాం. బీహార్లో జరిగినటువంటి ఒక ఘటన చూస్తే దాదాపు ఈ ఘటన 2013లో జరిగింది. పురుగుల మందు కల్తీ. మరణం ఏంటంటే 27 మంది పిల్లలు చచ్చిపోయారు ఆహారం తిని. కారణం ఏంది అంటే ఈ పిల్లలకు వంట చేసినటువంటి నూనె ఏదైతే ఉందో ఆ నూనె పురుగుల మందు పక్కపొంటి పెట్టిరట. అయ్యో, పురుగుల మందు పక్కపొంటి పెట్టడంతో ఆ నూనెనే చేయడం వల్ల 27 మంది పిల్లలు బీహార్లో మధ్యాహ్న భోజనం తిని చనిపోయారు. ఈ ఆహార కల్తీ. ఇక ఒడిశాలో కూడా ఒకటి జరిగింది 2024లో ఒడిశాలో జరిగినటువంటి ఒక ఘటన చూస్తే కందమల్ ప్రాంతంలో మామిడి గింజల గంజి వల్ల మామిడి గింజలు అంటే ఏంటి అవి? వాటిని అంటారుగానే పీస్లా జీడి అవిటి గంజి వల్ల 2 చనిపోయారట. 6 ఆసుపత్రి. మరణం 2కి. 2030 నాటికి ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే 2030 నాటికి 17.7 కోట్లు మరణాలు సంభవించే అవకాశం ఉందట ఆహార కల్తీ వల్ల ప్రపంచవ్యాప్తంగా. ఈ ఫుడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్క ఆహారం మాత్రమే తింటలేము. ఒకప్పుడు ఆహారం తీసుకుంటే విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ, వీటితో పాటు ఆహారంలో ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఎంత పురుగుల మందు తీసుకున్నాము, ఎంత కల్తీ ఆహారాన్ని తీసుకున్నాం అనేటువంటి లెక్కలు కూడా వేసుకునే పరిస్థితికి వస్తుంది. సో ప్లాస్టిక్ గతంలోనైతే ప్లాస్టిక్ బియ్యం వచ్చి నేను పెద్ద పంచాయతీ. ప్లాస్టిక్ బియ్యం కంటే దాని ధర ఎక్కువ. అది అదో ఆయన ముద్ద బిస్కి ఇట్లా కొట్టి చూసే చెందునే గుర్తుంది ప్లాస్టిక్ బియ్యం. సో అట్లా చిన్న అపోలు కానీ మనం తీసుకుంటున్నటువంటి ఇవాళ కూరగాయలు కానీ పాలు కానీ, ఇప్పుడు పాలు కూడా బర్లకు ఇంజెక్షన్ ఇచ్చి పాలు పిండబట్టి అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే యూరియాతోటి పాలు తయారు చేస్తాడు. యూరియాతో కల్తీ పాలు. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎన్నిసార్లు దొరకలే? ఏది మన కొబ్బరి చెట్టుది, అది కొబ్బరి అంటున్నా, అరిసి చెట్టుది కాండం ఉంటుంది కదా, దాంతో అల్లం వెల్లి పేస్ట్ తయారు చేసి ఆలుగడ్డతోటి నూనె, ఏది కలేబరాల బొక్కలతో నూనె తయారు చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అమ్ముతారు. ఇట్లా నెయ్యి కల్తీదే, అన్ని కల్తీయే. ఈ కల్తీ ఆహారాల మధ్య ప్రజలు బతుకుతా ఉన్నారు. కాబట్టే ఈ కల్తీ ఆహారాలతోటి జీవితాలన్నీ నాశనం అవుతా ఉన్నాయి. ఈ హైదరాబాద్లో ఏ ఒక్క రెస్టారెంట్ కూడా నీవు ఏది ప్రమాణాలు పాటించి చేసే ఒక్క రెస్టారెంట్ కూడా దొరకదు. మనం ఆర్డర్ పెడతాం, తింటాం అంతే. కొట్టు జొమాటో కొట్టు వస్తూనే ఉంటాడు, ఇచ్చిపోతాడు.